వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే మూవీ అప్డేట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను గైస్. కొన్ని మూవీస్ అప్డేట్. ఫస్ట్ మూవీ వచ్చేసి ఓజీ సినిమా నుంచి మరో అప్డేట్ అయితే వచ్చింది గైస్. డైరెక్టర్ ఎవరో కాదు, సుజిత్. సో సుజిత్ డైరెక్షన్లో అయితే ఓజీ సినిమా రాబోతుంది. ఈ మూవీ నుంచి మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక సాంగ్ అయితే పాడబోతున్నాడంట గైస్. ఆ సాంగ్ త్వరలోనే రిలీజ్ అవ్వబోతుందంట. ఆ సాంగ్ కూడా ఒక స్పెషల్గా ఉండబోతుంది అనేసి చెప్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే. అండ్ నిన్న ఏదైతే ఈవెంట్ జరిగిందో తమిళ్ హీరో శంభు గారు అయితే చెప్పారు, ఓజీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడుతున్నాడు అనేసి అయితే క్లారిటీగా అయితే చెప్పాడు. సో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మనమైతే మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ పాడుతున్నాడు అనేసి. సో మళ్ళీ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, అండ్ విజయ్ సేతుపతి కూడా మంచి స్పెషల్ క్యారెక్టర్స్లో ఈ స్టార్స్ అయితే కనిపించబోతున్నారు. కూలీ సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు గైస్. సో ఎందుకంటే ఒక బిగ్ సూపర్ స్టార్లో ఉన్నారు అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అనేసి కూడా తెలుగు ఫ్యాన్స్ కావచ్చు, వరల్డ్ ఫ్యాన్స్ అయితే ఇయర్లీ వెయిట్ చేస్తున్నారు. కూలీ సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు తెలుగు ఆడియన్స్. సో ఫైనల్గా అయితే మన కింగ్ నాగార్జున హీరో గారు అయితే తెలుగు రైట్స్ అయితే కొనుక్కున్నారు. సో మేబీ చూద్దాం ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అనేసి చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ రజనీకాంత్కి స్పెషల్గా అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఫాలోయింగ్ ఉంది. సో మేబీ చాలా డేస్ తర్వాత కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది అనేసి కూడా అనుకోవచ్చు. అండ్ రజనీకాంత్కి రీసెంట్గా చూసుకున్నట్టయితే అంత బ్లాక్ బాస్టర్స్ అయితే ఏం లేవు. సో మేబీ కూలీ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు అనేసి అనిపిస్తుంది రజనీకాంత్ గారు. మేబీ ఆబ్వియస్లీ సినిమా హిట్ అవుతుంది అనేసి కూడా అనుకుంటున్నారు మూవీ టీమ్. సో ఫైనల్గా అయితే కింగ్ నాగార్జున అయితే తెలుగు రైట్స్ అయితే కొనుక్కున్నారు గైస్. సో మరో మూవీ అప్డేట్ ఏంటంటే, మెగాస్టార్ 157 మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది. అండ్ చాలామందికి విక్టరీ వెంకటేష్ ఒక క్యామియో రోల్లో చేయడా అనేసి చాలామందికి అయితే క్వశ్చన్ ఉంది గైస్. సో అనిల్ రావుపూడి అయితే ఫైనల్గా అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. ఆ పేరు అయితే రివీల్ చేయలేదు. మరో హీరో, టాలీవుడ్కి సంబంధించిన మరో హీరో అయితే మెగాస్టార్ చిరంజీవిలో ఒక క్యామియో రోల్లో కనిపించబోతున్నారు అనేసి చెప్పారు. అండ్ రీసెంట్గా నయనతార వీడియో అయితే ఒకటి రివీల్ చేశారు. నయనతార గారు ఒక వీడియో ద్వారా అయితే మంచి బూస్టప్ ఇచ్చింది సినిమాకి. అండ్ మెగాస్టార్ చిరంజీవి నయనతార కాంబినేషన్ మనందరూ తెలిసిందే. సో గాడ్ ఫాదర్లో బ్రదర్ అండ్ సిస్టర్గా చేశారు, కానీ ఈ సినిమాలో హీరో అండ్ హీరోయిన్గా చేయబోతున్నారు. సో ఈ బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ నయనతారకి తెలుగులో కూడా చాలా ఫాలోయింగ్ ఉందండి, మనందరూ తెలిసిందే. సో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ లేదా యావరేజ్ స్టాక్ అయితే వస్తుంది. మినిమం ఓపెనింగ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. సో ఫైనల్గా అయితే అనిల్ రావుపూడి గారి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ పక్కా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి రాసి పెట్టుకోండి గైస్. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఎలాంటి ఫ్లాప్ లేని డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాడు, ప్రతి సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ చేస్తారు. పటాస్ నుంచి చూసుకున్నట్టయితే రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా దాకా ఒక్క ఫ్లాప్ లైన్ డైరెక్టర్ అంటే మన అనిల్ రావుపూడి గారు అని చెప్పుకోవచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు డైరెక్టర్స్ ఫ్లాప్ లైన్ డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి, తర్వాత అనిల్ రావుపూడి గారి డైరెక్షన్. సో వీళ్ళిద్దరూ ఎలాంటి ఫ్లాప్ లైన్ సినిమాలు అయితే తీశారు గైస్. సో మేబీ దీన్ని బట్టి తెలుసుకోవచ్చు 150 సినిమా, మెగాస్టార్ సినిమా కూడా పక్క బ్లాక్ బస్టర్ అవుతా అనేసి నాకైతే కాన్ఫిడెంట్ అయితే ఉంది గైస్. సో ఫైనల్గా అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు మరో సర్ప్రైజ్ అయితే ఇచ్చారు డైరెక్టర్కి. బాబీ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, వాల్తేరు వీరయ్య వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికి తెలిసిందే. సో రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు బాబీ గారికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే అంత మంచి మూవీ తీశాడు, అంత మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తు పెట్టుకొని మరీ సర్ప్రైజ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటంటే అది ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. వాచ్ అంట, అది డిఫరెంట్గా ఉంది, చాలా కాస్ట్లీ వాచ్ గిఫ్ట్ అయితే ఇచ్చారంట బాబీ గారికి. సో మెగాస్టార్ చిరంజీవి గారికి నచ్చితే ఎంతటి వాడైనా, సెట్ బాయ్ అయినా, తోటి యాక్టర్ అయినా, తోటి హీరో అయినా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాడు. సో మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో ఒక్క సీన్ యాక్ట్ చేస్తే చాలు అనే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలామంది
ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడైతే అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో అయితే సినిమా స్టార్ట్ అయింది. ఎంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, మేబీ ఎంతమంది యాక్టర్స్ అదృష్టం షేర్ చేసుకుంటారు అనేసి చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఇంతే గైస్ మూవీ అప్డేట్స్. నేనేమైనా మిస్ అయితే కింద కామెంట్లో చెప్పండి. ఫైనల్గా అయితే మెగాస్టార్ చిరంజీవి మూవీ నుంచి, ఓజీ మూవీ నుంచి, కూలీ సినిమా నుంచి ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి గైస్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.